ఆంధ్రప్రదేశ్లో విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయింది. పెద్దలు గౌరవనీయులు ఈరోజు మహాత్మాచార్యులు గారు ఈ సంస్థను దూజిపెట్టి పట్టణంలో స్థాపించడం జరిగింది. తర్వాత ఎంతో మంది మహానుభావులు మహనీయులు దాన్ని కొనసాగించారు. రాష్ట్ర విభజన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంస్థను మళ్ళీ పునర్నిర్మాణం చేయాలనేటువంటి బాధ్యతని కొంతమంది పెద్దలు ఆలోచన చేస్తే వారు కాలం చేయడంతో ఆ యొక్క ఆశయాన్ని నేను ప్రధాన చేసుకుని ఒక యాప్ని క్రియేట్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా ఆంధ్ర రాష్ట్రం కాదు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలుగు వారందరినీ కూడా 7,700 మంది ఇవాళ ఆ యాప్లో ఉన్నారు. వాళ్ళందరినీ సమీకరించి అందులో నుంచి ఎవరు సభాపతిగా ఉంటే వారి యొక్క కీర్తి ప్రతిష్టలకి లోపం లేకుండా ఉంటుంది అని మరి అన్వేషణ చేయడానికి దాదాపు 2 సంవత్సరాల సమయం తీసుకొని పెద్దలందరినీ కూడా సమీకరించి అందులో మనకి ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో 4 వేదాలు క్షుణ్ణంగా చదివి 4 వేదాల్లో ఉన్నటువంటి సారాంశం మీద స్టాండ్ అయ్యి ఇంకా ఎటు పక్కకి జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోనటువంటి మరి ఆచార్యుల వారు మన పూరిలో ఒక అద్వైత వేదాంతానికి ప్రొఫెసర్గా పనిచేసినటువంటి పెద్దల్ని నిర్ణయించుకుని వారిని సభాపతి స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది. అట్లాగే ఉభయ భాష ప్రవీణులు మరి ఆంధ్ర సంస్కృతము ఆంధ్ర 2 భాషల్లో కూడా ప్రముఖులైనటువంటి వారు ముమ్మది రామకృష్ణాచార్య గారిని అలాంటి పెద్దల్ని ఉపసభాపతిగా కూర్చున్న వాళ్ళని కూడా పండితులుగా పెట్టి నేను సంధానకర్తగా ఉండి కొంతమంది రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు సంవత్సరం చేసుకున్నాం. అది 50 ఏళ్ళు అయింది వ్యవస్థని ప్రారంభించుకొని మేము ఇక్కడ ఆంధ్రలో పునర్నిర్మాణం చేసి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఒక చిన్నపాటి సమావేశమైన పెద్దలు వారి వంశీకుల్ని ఇక్కడ ఆహ్వానించుకొని వారి సమక్షంలో ఈ వార్షికోత్సవాన్ని చేసుకోవడం, అలాగే వేదాల్లో నుంచి తీసినటువంటి మన విశ్వకర్మ సూక్తాన్ని యజుర్వేదీయ విశ్వకర్మ సూక్తాన్ని వారి చేతి మీదుగా ఆవిష్కరించుకోవడానికి మేమే ఆ బుక్స్ కూడా పూర్తయి వచ్చినాయి. మరి వారు మన సభాపతి గారు ఆ పుస్తకం కూడా తీసుకొచ్చారు. మనం భోజనం గ్రామం తరువాత ఆ పుస్తకాన్ని చేతి మీదుగా ఆవిష్కరించుకుని సభ్యులందరికీ అలాగే రాష్ట్రంలో అందరికీ కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ధర్మపీఠం యొక్క ఆశయం ఏంటంటే ఆ రోజున పెద్దలు ఏ ఆశయం ఏంటంటే ప్రారంభించారు అంటే సనాతన వైదిక ధర్మాన్ని వ్యాప్తి చేయడం అనేది ప్రధాన లక్ష్యంగా ధర్మపీఠం పనిచేస్తుంది. ధర్మపీఠం విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం అంటే కేవలం విశ్వబ్రాహ్మణ్స్ కోసమే కాదు, కేవలం సమాజంలో ముందు విశ్వబ్రాహ్మణంలో ఉన్నటువంటి ఆచార్యులు మన పెద్దలు పోలీస్ అధికారిగా పనిచేసి విశ్వకర్మ సాంప్రదాయాన్ని విశ్వకర్మ భగవానుడి యొక్క మరి సాహిత్యాన్ని అవకాశం పెట్టుకొని వేదాలు కూడా అధ్యయనం చేసినప్పుడు పెద్దలు ఒకసారి దించండి సార్. నాగాచార్య గారు మాట్లాడితే మరి నేను తెలుసుకుని వచ్చాను. వారు మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం వేసింది. అటువంటి అంటే ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా మన సాహిత్యాన్ని మన సంస్కృతిని మరవకూడదు, దాన్ని ఎటువంటి ఆటంకం కాదని నిరూపించినటువంటి పెద్దల వారికి మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందం వేసింది. ఆ విధంగా మన జాతిలో కొంతమందినైనా తయారు చేస్తే వాళ్ళ ద్వారా సమాజంలో ఇతరులకు కూడా ఇది అందుతుంది. మనం విశ్వబ్రాహ్మణుడు అంటే సమాజ కళ్యాణం కోసం విశ్వకర్మ భగవాన్ని సృష్టించినటువంటి జాతిలో ఉన్నాం కనుక ఆ విధంగా మేము ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఆ విధమైనటువంటి కొంతమందినైనా తయారు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం సార్. మరి మీరు రావడం అలాగే మీతో పాటు మేడం గారు అందరూ కూడా రావడం, కుటుంబ సమేతంగా మీరు అందరూ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి భోజన విరామం తర్వాత పుస్తకావిష్కరణ అలాగే మీ సందేశం, అదే మన చంద్రపాటి గురువు గారు కూడా మిగిలిన అందరూ కూడా మాట్లాడారు. చంద్రపాటి గారు సందేశం కూడా ఉంది. మనం భోజనం చేసిన తర్వాత విషయాలు